పసిడి ప్రియులకు ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. గత 2 వారాలుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొంటాం అని వెయిట్ చేసిన వాళ్లందరికీ గోల్డ్ రేట్స్ షాక్ ఇస్తున్నాయి. బంగారం ఇది కేవలం ఒక లోహం మాత్రమే కాదు, సగటు భారతీయుడి సెంటిమెంట్. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్ల పెళ్లి అన్నా, శుభకార్యమన్నా ముందుగా గుర్తొచ్చేది పసిడి. గత 10-15 రోజులుగా గోల్డ్ మార్కెట్ నుంచి వస్తున్న వార్తలు వింటుంటే పసిడి ప్రియుల గుండెల్లో రేళ్లు పరిగెడుతున్నాయి. నిన్నటి వరకు గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయి, ఇంకొంచెం తగ్గనివ్వండి అప్పుడు కొందామని వెయిట్ చేసిన వాళ్లందరికీ ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ తగ్గుదల కేవలం తుఫాను ముందు నిశ్శబ్దమని ఇప్పుడు అర్థమవుతోంది. ఒక్కసారిగా గ్రాఫ్ మళ్లీ పైకి లేచింది. అసలు 2 వారాల పాటు తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ ఎందుకు భగ్గుమంటున్నాయి? ఇది టెంపరరీ పెరుగుదల లేక మళ్లీ రికార్డ్ స్థాయికి చేరుకుంటుందా? మధ్యతరగతి జనం ఇప్పుడు బంగారం కొనాలా లేక ఇంకొన్నాళ్లు ఓపిక పట్టాలా? గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, రష్యా యుక్రెయిన్ లేదా మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధ మేఘాలు మన జేబుపై ఎలా ప్రభావం చూపిస్తున్నాయి? అసలు సామాన్యుడు పసిడిని ఎప్పుడు ముట్టుకోవాలి అనే పూర్తి వివరాలు ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. ముందుగా ఈరోజు రేట్లను గమనిస్తే హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 880 మేర పెరగగా, దీంతో 10 గ్రాముల బంగారం రేటు రూ. 1,57,370 వద్దకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 800 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,44,250 వద్దకు ఎగబాకింది. బంగారం ధర వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నా వెండి మాత్రం స్వల్ప ఊరట కల్పించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు వెండి రేటు ఏ మార్పు లేకుండా 2,70,000 మార్కు వద్ద స్థిరంగా ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా 3 అంతర్జాతీయ కారణాలున్నాయి. మొదటి కారణం జియోపొలిటికల్ టెన్షన్స్. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా బంగారం ధర పెరుగుతుంది. ఎందుకు? రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు చూశాం. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ పరిస్థితులు చూస్తున్నాం. యుద్ధం వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి, కరెన్సీ విలువ పడిపోతుంది. అలాంటి టైంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు తమ డబ్బును ఎక్కడ దాచుకుంటారు? బంగారంలో. దీన్నే మనం సేఫ్ హేవెన్ యాసెట్ అంటాం. అంటే యుద్ధం వచ్చినా, భూకంపం వచ్చినా బంగారం విలువ పోదు. అందుకే ఇన్వెస్టర్లందరూ షేర్ మార్కెట్ల నుంచి డబ్బు తీసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. డిమాండ్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అనిశ్చిత పరిస్థితులే పసిడికి రెక్కలు తెస్తున్నాయి. రెండోది చాలా టెక్నికల్ కారణం, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు. మన దగ్గర ఆర్బీఐ ఎలాగో అమెరికాలో ఫెడ్ అలాగన్నమాట. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయి అనే వార్త వచ్చినా లేదా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచినా గోల్డ్ రేట్ పెరుగుతుంది. ఎందుకంటే వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బ్యాంక్ డిపాజిట్ల మీద లాభం రాదు. అప్పుడు ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు మొగ్గు చూపుతారు. మరో ముఖ్య విషయం యుఎస్ డాలర్. డాలర్ ఇండెక్స్ పడిపోతే బంగారం ధర పెరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ట్రేడింగ్ అంతా డాలర్లలోనే జరుగుతుంది. డాలర్ బలహీనపడగానే ఇతర దేశాల వారు బంగారం కొనడం పెరుగుతుంది. తద్వారా ధర మళ్లీ పైకి వెళుతుంది. మూడవది గ్లోబల్ ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణం. వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం. మీ దగ్గర ఇవాళ ₹1,00,000 వచ్చే ఏడాది ఆ ₹1,00,000కు వచ్చే వస్తువుల విలువ తగ్గిపోవచ్చు. కానీ బంగారం అలా కాదు. దీన్ని హెడ్జ్ అగేన్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే కరెన్సీ విలువ తగ్గుతున్నా బంగారం తన విలువను కాపాడుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాల ధరలు, పెట్రోల్ ధరలు పెరుగుతుంటే డబ్బు విలువ పడిపోకుండా ఉండడానికి అందరూ గోల్డ్ కొని దాచుకుంటున్నారు. ఇదే ఇప్పుడు రేట్లు తగ్గకుండా చేస్తున్న అతిపెద్ద ఫ్యాక్టర్. ఈ 3 కారణాలు కలిసి సామాన్యుడికి బంగారం ధరను అందుబాటులో లేకుండా చేస్తున్నాయి. మరి ఇప్పుడు కొనవచ్చా అంటే బంగారం ఎప్పుడూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఏదో ఒక్కరోజే భారీగా తగ్గిపోతుందని వేచి చూడడం కంటే మీకు అవసరమైనప్పుడు కొంచెం కొంచెం కొనుగోలు చేయడమే మేలు. మనం ఒక తప్పు చేస్తుంటాం. రేటు తగ్గుతున్నప్పుడు ఇంకా తగ్గుతుందిలే అని ఆగుతాం. రేటు పెరుగుతున్నప్పుడు అయ్యో అప్పుడే కొంటే బాగుండేది అని బాధపడతాం. గడిచిన 10 ఏళ్ల హిస్టరీ చూస్తే బంగారం ధరలు ఎప్పుడూ కొంచెం తగ్గినా లాంగ్ టర్మ్లో మాత్రం ఎప్పుడూ పైకే వెళ్లాయి. 2020లో తులం 40,000 ఉన్నప్పుడు మనం ఎక్కువ అనుకున్నాం. ఇవాళ అది 1,00,000కు చేరువలో ఉంది. కాబట్టి పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయడం కంటే మార్కెట్లోకి ఎంటర్ అవ్వడమే ముఖ్యం. మీ ఇంట్లో వచ్చే 3 లేదా 6 నెలల్లో పెళ్లి ఉందా? అయితే మీరు వెయిట్ చేయడం రిస్క్ అని చెప్పాలి. ఎందుకంటే సీజన్ మొదలైతే డిమాండ్ పెరిగి రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇలాంటి వారేం చేయాలంటే మీ దగ్గరున్న బడ్జెట్ని 3 భాగాలుగా చేసుకోండి. ఇవాళ కొంత, వచ్చే నెల కొంత, ఆపై నెల కొంత కొనండి. దీన్నే యావరేజింగ్ అంటారు. దీనివల్ల రేటు పెరిగినా తగ్గినా మీకు పెద్దగా నష్టం ఉండదు. మొత్తం డబ్బు ఒకేసారి పెట్టి కొనడం కంటే ఇది సేఫ్. చాలా మందికి బంగారం అంటే కేవలం బిస్కెట్లు లేదా నగల రూపంలోనే
తెలుసు, కానీ మధ్యతరగతి వారు గోల్డ్ ఈటీఎఫ్స్ లేదా డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు చూపాలి. నగలు కొంటే మేకింగ్ ఛార్జీలు, తరుగు పేరుతో మీ సొమ్ము 10-15% పోతుంది. ఒకవేళ మీరు కేవలం పెట్టుబడి కోసమే కొంటున్నట్లయితే నగలు కాకుండా గోల్డ్ కాయిన్స్ లేదా డిజిటల్ గోల్డ్ వైపు వెళ్ళండి. ఇది మీకు ఎక్కువ లాభాన్ని ఇస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం 2026 చివరి నాటికి బంగారం ధరలు కొత్త రికార్డులను సృష్టించబోతున్నాయి. యుద్ధాలు, ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాల వల్ల బంగారం ధర తగ్గడం అనేది ప్రస్తుతానికి అసాధ్యంగా కనిపిస్తోంది. చిన్నపాటి కరెక్షన్ రావచ్చు, కానీ మళ్లీ పాత ధరలకు వెళ్లడం అనేది జరగడు. కాబట్టి 80,000 దగ్గర ఉన్నప్పుడు కొనడం ఉత్తమమా, లేక 1,00,000 దాటాక బాధపడడమా? మీరే ఆలోచించుకోండి. నా సలహా ఏంటంటే, బంగారం విషయంలో ఓపిక పట్టడం ఎప్పుడూ మంచిది కాదు. బై ఆన్ డిప్స్ అంటే ఎప్పుడు చిన్నపాటి తగ్గుదల కనిపించినా మీ దగ్గర ఉన్న కొద్దిపాటి సొమ్ముతో బంగారం కొనేయండి. అది గ్రామైనా పర్వాలేదు. చుక్క చుక్క చేరితేనే కదా చెరువవుతుంది. మన దేశానికి వస్తే భారతీయ రూపాయి డాలర్తో పోలిస్తే బలహీనపడడం ఒక ముఖ్య కారణం. మనం అధిక శాతం బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. కాబట్టి రూపాయి విలువ తగ్గితే మనం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇక మరో ముఖ్య విషయం, ఆర్బీఐతో పాటు ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంకులు తమ గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకుంటున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ధరలు తగ్గడం లేదు. మధ్యతరగతి వారు గమనించాల్సింది ఒకటే, బంగారం ధర పెరగడం అనేది మన కంట్రోల్లో లేదు, కానీ మన సేవింగ్స్ ప్లాన్ చేసుకోవడం మన చేతుల్లో ఉంది. ఈ విశ్లేషణ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.